హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఇండియన్ రైల్వేస్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో ఇది వచ్చేసరికి అప్రెంటిసీ జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి pb.icf.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనమైతే అప్లై అయితే చేయాల్సిందైతే ఉంటుంది. సో ఇవి వచ్చేసరికి ఐసీఎఫ్ జాబ్స్ అండి. ఏంటంటే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అండి. సో లొకేషన్ వచ్చేసరికి చెన్నై అండి. సో చెన్నై నుంచి అయితే మనకైతే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో దీని యొక్క నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసరికి APP/01/2025 to 2026 అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా అయితే మనమైతే అప్లై అయితే చేయాల్సిందైతే ఉంటుంది. లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 11వ తేదీ ఆగస్ట్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. ఇక్కడైతే క్లియర్గా చూడొచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 12వ తేదీ జూలై 2025 స్టార్ట్ అయ్యి 11వ తేదీ ఆగస్ట్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుందండి. వచ్చేసరికి ఫస్ట్ వేకెన్సీ డీటెయిల్స్ అయితే చూద్దాము. మొత్తం మనకి రిలీజ్ అయింది వచ్చేసరికి 1000+ వేకెన్సీస్ అయితే మనకైతే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడొచ్చు. ఫ్రెష్ వేకెన్సీస్ అంటే ఫ్రెషర్స్ వేకెన్సీస్ అండ్ ఎక్స్ ఐటీఐ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో కార్పెంటర్ నుంచి మొత్తం మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 40 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. అండ్ ఎక్స్ ఐటీఐ నుంచి అయితే 50 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో కేటగిరీ వైజ్ అయితే చూడొచ్చు మీరు ఇక్కడ. ఎందుకంటే నేను కేటగిరీ వైజ్ చూసుకుంటే కొద్దీ వీడియోలు ఎంత ఎక్కువైపోద్ది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రీషియన్ అండి. ఎలక్ట్రీషియన్ నుంచి మొత్తం 40 జాబ్స్ రిలీజ్ అయ్యాయి ఫ్రెషర్వి. అండ్ ఎక్స్ ఐటీఐ నుంచి మొత్తం 160 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెషర్స్ ఫిట్టర్ నుంచి అయితే మొత్తం 80 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. అండ్ ఎక్స్ ఐటీఐ నుంచి అయితే 180 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి మిషనిస్ట్ అండి. సో ఈ మిషనిస్ట్ వచ్చేసరికి మొత్తం మనకైతే 40 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి ఫ్రెషర్ జాబ్స్. అండ్ ఎక్స్ ఐటీఐ నుంచి వచ్చేసరికి 50 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి పెయింటర్ అండి. పెయింటర్ నుంచి మొత్తం 40 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి ఫ్రెషర్ కిందికి. అండ్ ఎక్స్ ఐటీఐ నుంచి 50 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి వెల్డర్ అండి. వెల్డర్ నుంచి మొత్తం మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 80 జాబ్స్ రిలీజ్ కావడం జరిగింది. అండ్ ఎక్స్ ఐటీఐ నుంచి 180 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే కొద్దీ ఓసీ కేటగిరీకి వచ్చేసి మొత్తం 146 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఓబీసీకి వచ్చేసరికి 88 జాబ్స్, ఎస్సీకి వచ్చేసరికి 48, ఎస్టీకి వచ్చేసరికి 24 అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వచ్చేసరికి 14 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. టోటల్గా ఫ్రెషర్ జాబ్స్ రిలీజ్ అయింది వచ్చేసరికి 320 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ ఎక్స్ ఐటీఐ నుంచి మొత్తం రిలీజ్ అయింది వచ్చేసరికి 670 జాబ్స్ అండి. సో టోటల్గా 1010 జాబ్స్ అయితే మనకైతే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ నోట్స్ అయితే చూద్దాము. ఎవరైతే దీనికి 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివింటారో సో లేదా ఈక్వివాలెంట్ చదివింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. ఎవరైతే డిగ్రీ, డిప్లొమా కానీ, డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ కోర్స్ కానీ లేదా అప్రెంటిసీ కోర్స్ కంప్లీట్ అయింటారో వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్ కాదని అయితే క్లియర్గా చెప్తున్నారు. ఎక్సెప్ట్ ఎంఎల్టీ వాళ్ళైతే వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళంతా ఎలిజిబుల్ కాదని అయితే చెప్తున్నారు. సో దీనికి ఎలిజిబుల్ వచ్చేసరికి 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దిస్ అప్లికేషన్ ఓన్లీ ఇది వచ్చేసరికి అప్రెంటిసీ ట్రైనింగ్ మాత్రమే అండి, పర్మనెంట్ జాబ్ అయితే కాదు. సో వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఈ పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, ఓన్లీ అప్రెంటిసీ జాబ్స్ అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి దీనిపైన ఏదైనా హెల్ప్ లైన్ నెంబర్ ఏదైనా హెల్ప్ డెస్క్ తీసుకొని మీరైతే దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు. సో కొన్ని అయితే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ కండిషన్స్ అయితే చెక్ చేద్దాము. ఫస్ట్ ఏజ్ లిమిట్ అయితే చూద్దాము. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి 11వ తేదీ ఆగస్ట్ 2025 నాటికైతే ఏజ్ని అయితే కౌంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది.
సో ఎవరైతే ఐటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్యలో అయితే ఏజ్ అనేది అయితే ఉండాలి. సో ఎవరైతే నాన్ ఐటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 15 సంవత్సరాల నుండి 22 సంవత్సరాల మధ్యలో అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఐటీఐ వాళ్ళైతే 29 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. సో అదే నాన్ ఐటీ వాళ్ళైతే 22 + 5 27 సంవత్సరాల వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఐటీఐ క్యాండిడేట్స్ అయితే 27 సంవత్సరాల వరకు, అండ్ ఎవరైతే నాన్ ఐటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే 25 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే టైం అయితే ఉంటుంది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి సో ఎవరైతే ఎక్స్ఐటీఐ వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే చూద్దాము ఫస్ట్. సో ఎక్స్ఐటీఐలో ఏంటంటే ఫిట్టర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ మెకానిస్టిక్ కానీ అప్లై చేస్తుంటే సో వాళ్ళు వచ్చేసరికి మినిమం 10th క్లాస్ అయితే చదివి ఉండాలి. సో ఆ 10th క్లాస్లో ఏంటంటే మినిమం 50% మార్క్స్ వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. విత్ సైన్స్ అండ్ మ్యాథ్స్ అండర్ 10+2 సిస్టమ్ ఆర్ ఈక్వివలెంట్ ఆల్సో. సో ఐటీఐలో కానీ లేదా మ్యాథ్స్లో ఏంటంటే ఇంటర్మీడియట్లో కానీ సైన్స్ లేదా మ్యాథ్స్ అయితే ఒక సబ్జెక్ట్ లాగా ఉండి చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసరికి 1 ఇయర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి కార్పెంటర్, పెయింటర్ అండ్ వెల్డర్ జాబ్స్కి అప్లై చేసే వాళ్ళు వచ్చేసరికి సో వాళ్ళు వచ్చేసరికి మినిమం 10th క్లాస్ చదివి 10thలో ఏంటంటే మినిమం 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంటర్మీడియట్ లేదా ఈక్వివాలెంట్ ట్రేడ్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో ట్రైనింగ్ వచ్చేసరికి 1 ఇయర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమేటిక్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ వచ్చేసరికి సేమ్ ఇది కూడా ఏంటంటే 10th క్లాస్ చదివి మినిమం 50% మార్క్స్ వచ్చి సో దాంతోపాటు ఐటీఐ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఆ ఐటీఐలో ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ ఆపరేటర్ లేదా అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఆర్ డేటాబేస్ సిస్టమ్ అసిస్టెంట్ ఆర్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అసిస్టెంట్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో పీరియడ్ ఆఫ్ ఈ యొక్క ట్రైనింగ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ వచ్చేసరికి 1 ఇయర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఫ్రెష్ వేకెన్సీకి సంబంధించి అయితే చెక్ చేద్దాము. సో ఎవరైతే ఫిట్టర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ మెకానిస్ట్ కానీ చదువుతుంటారో అంటే ఆ పోస్ట్కి అప్లై చేస్తుంటారో వాళ్ళు వచ్చేసరికి మినిమం 10th క్లాస్ చదివి సో ఆ 10th క్లాస్లో ఏంటంటే మినిమం 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అండ్ ఏంటంటే వాళ్ళు వచ్చేసరికి ఇంటర్మీడియట్ లేదా ఈక్వివాలెంట్లో సైన్స్ లేదా మ్యాథ్స్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో పీరియడ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ వచ్చేసరికి 2 ఇయర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే కార్పెంటర్ అండ్ పెయింటర్ జాబ్స్కి అప్లై చేస్తుంటారో వాళ్ళు వచ్చేసరికి సో మినిమం 10th క్లాస్ అయితే చదివి ఉండాలి అండ్ మినిమం 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. సో దాంతోపాటు ఏంటంటే ఇంటర్మీడియట్ లేదా ఈక్వివాలెంట్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసరికి 2 ఇయర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎవరైతే వెల్డర్ జాబ్స్కి అప్లై చేస్తుంటారో వాళ్ళు వచ్చేసరికి మినిమం 10th క్లాస్ చదివి సో ఆ 10th క్లాస్లో ఏంటంటే మినిమం 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి అండ్ దాంతోపాటు 10+2 లేదా ఈక్వివాలెంట్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో దీని యొక్క ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసరికి 1 ఇయర్ 3 months అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే రేడియాలజీ లేదా పాథాలజీకి అప్లై చేస్తుంటారో వాళ్ళు వచ్చేసరికి మినిమం ఇంటర్మీడియట్ చదివి సో 10+2లో ఏంటంటే విత్ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ అండ్ బయాలజీ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో దీని యొక్క ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసరికి 1 ఇయర్ 3 months అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి అయితే డీటెయిల్స్ అండి. సో నెక్స్ట్ స్టే ఫండ్ విషయాలు అయితే చూద్దాము. సో ఎవరైతే ఫ్రెషర్ జాబ్స్ చదివి 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద అప్లై చేస్తుంటారో వాళ్ళకు వచ్చేసరికి మంత్లీ స్టే ఫండ్ అయితే 6,000 అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఫ్రెషర్ జాబ్స్లోనే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ లేదా ఈక్వివాలెంట్తో అప్లై చేస్తుంటారో వాళ్ళకు వచ్చేసరికి మంత్లీ స్టే ఫండ్ వచ్చేసరికి 7,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే
ఎక్స్ఐటిఐతో ఆ పోస్ట్కి అప్లై చేసి జాబ్ చేయాలనుకుంటారో వాళ్ళకు వచ్చేసరికి మంత్లీ స్టే ఫండ్ అయితే 7,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది స్టే ఫండ్ విషయాలు. అండ్ ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్ ద్వారా అయితే మనమైతే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. 12వ తేదీ జూలై 2025 స్టార్ట్ అయ్యి 11వ తేదీ ఆగస్ట్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి ICF వెబ్సైట్ అండి. సో pb.icf.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లై అయితే చేయాల్సింది ఉంటుంది ఆన్లైన్ ద్వారా అయితే. సో వెబ్సైట్ వచ్చేసరికి ఇక్కడైతే ఆల్రెడీ క్లియర్గా చెప్పుకున్నాము. సో ఫస్ట్ మనమైతే ఏంటంటే రిజిస్టర్ అవ్వాలి. సో అండ్ పాస్వర్డ్ వచ్చేసరికి మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే పాస్వర్డ్గా అయితే మారుతుందని అయితే చెప్తున్నారు. సో ఆ పాస్వర్డ్ వచ్చేసరికి ఫస్ట్ డేటు, తర్వాత మంత్, తర్వాత ఇయర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫార్మేటు. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 100 రూపాయలు అండి. సో ఎవరైతే SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఉమెన్స్ ఉంటారో సో వాళ్ళకి వచ్చేసరికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదండి. సో ఎవరైతే OBC OC అండ్ EWS క్యాండిడేట్స్ ఉంటారో మెయిల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసరికి 100 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి వన్స్ పేమెంట్ చేసిన తర్వాత అది వచ్చేసరికి నాన్ రీఫండబుల్ అని అయితే క్లియర్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. వచ్చేసరికి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఎటువంటి డాక్యుమెంట్స్ అయితే ICFకు మెయిల్కి కానీ ఫ్యాక్స్ కానీ పంపించిన అవసరం అయితే లేదని అయితే చెప్తున్నారు. సో మోడ్ ఆఫ్ సెలక్షన్ విషయానికి వచ్చేసరికి మనమైతే రిజిస్ట్రేషన్ అప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ఇస్తామో సో వాటికైతే మనం షార్ట్ లిస్ట్ అయ్యామా లేదా అనేది అయితే ఇన్ఫామ్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకేంటంటే ఆ క్వాలిఫికేషన్ బట్టి మనకు వచ్చిన మార్క్స్ మెరిట్ బేస్ మీద అయితే మనల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ పోస్ట్కి మనం సూటబుల్ అయ్యి అండ్ మెరిట్ మీద ఉండే కన్నా సో మనల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో వన్స్ ఏంటంటే వాళ్ళైతే సెలెక్ట్ చేసిన తర్వాత సో దాన్ని బట్టి మళ్ళీ చేంజ్ చేయడం అయితే ఉండదని అయితే ఇక్కడైతే క్లియర్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనము స్టాండర్డ్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సింది అయితే ఉంటుంది. మెరిట్ బేస్ మీద సెలెక్ట్ చేసేటప్పుడు సేమ్ మార్క్స్ వచ్చినట్లయితే ఇద్దరికి కలిపి సో అప్పుడు ఏంటంటే ఏజ్ వైజ్ సపరేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే హోల్డర్ ఏజ్ పర్సన్ ఉంటాడో అతనికైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనకైతే ఈ విధంగా అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు ఏంటంటే ఎవరైతే అప్లై చేస్తుంటారో ఈ పోస్ట్కు అప్పుడు ఏంటంటే మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే కరెక్ట్గా అయితే ఇవ్వండి గైస్. సో మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీకైతే మెయిల్ ద్వారా కానీ లేదా SMS ద్వారా అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఇవాల్టి వీడియోలో గైస్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఈ వీడియోకి అయితే 20 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను గైస్. సో చాలామంది లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ అయితే చేయండి గైస్. థ్యాంక్ యూ.